హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక ప్లేస్కి వెళ్ళాము. అది ఎక్కడుందంటే ఉప్పల్లోని ఫిర్యాదిగూడలో ఉంది. అది ఏంటంటే మన హైదరాబాద్కే తాజ్మహల్ని, ఢిల్లీలోని ఎర్రకోటని తీసుకొచ్చేసారు. అదేనండి, ఎర్రకోట సెటప్ ఒకటి, మళ్ళీ తాజ్మహల్ సెటప్ ఒకటి చేశారు. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయింది. చాలా డేస్ అయింది మేము వెళ్ళి కూడా. ఇక్కడ చాలా వరకు అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు బయటనే. టికెట్ ప్రైస్ మాత్రం 60 రూపీస్. 5 ఇయర్స్ దాటిన కిడ్స్కి కూడా 60 రూపీస్ అంట. మేమైతే నైట్ టైం వెళ్ళాము. మేము వెళ్ళాలనుకున్న రోజు ఈవినింగ్ మాత్రం ఫుల్ వర్షం పడింది. ఇక్కడ ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది, పైనుంచి వాటర్ పడుతున్నాయి. ఆ టెంట్ నుండి ఫుల్ వర్షం పడింది. ఇక్కడ ఫ్లోర్ కూడా ఫుల్ జారుతుండే, చాలా స్లిప్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా. ఫైనల్గా అయితే మన తాజ్మహల్ దగ్గరకు వచ్చేసాం. మనం ఢిల్లీకి వెళ్ళి ఆగ్రాకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడే చూసేసాం. ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంక ఇక్కడ ఫోటో సెషన్ అనమాట మాది. మా సన్నిధి, అమ్ముల్ది, మాది మొత్తం ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొకసారి పైకి ఎక్కుదాం చూద్దాం అనేసి తాజ్మహల్ పైకి ఎక్కుతున్నాం. పైకి ఎక్కి మళ్ళీ పైన కూడా చూసి మళ్ళీ ఆడ కూడా కొంచెం ఫొటోస్ దిగి ఫోటోషూట్ చేసుకొని వచ్చేసాం. మేమే కాదు, చాలా వరకు అయితే అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. బాగుంది, ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఒకసారి చూడండి మీరు కూడా. లైటింగ్స్ అయితే బాగున్నాయి. మొత్తం ఓవరాల్గా అయితే లైటింగ్స్ తాజ్మహల్ దగ్గర మాత్రం మంచిగా అరేంజ్. లైట్స్ అట్లా కలర్ చేంజ్ అవ్వడం, అట్లా ఫొటోస్ దిగడానికి అయితే బాగుంది. ఫొటోస్ కూడా బాగా వచ్చాయి అక్కడ. అది కంప్లీట్ అవ్వగానే చూడడం, మేము మళ్ళీ ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక స్టార్ట్ అయింది పిల్లలవి. అబ్బా, ఇక ఈ పక్కనే మా సన్ని అమ్ములు, మేము ఎక్కుతాం, కార్ డ్రైవ్ చేస్తాం, జీప్ డ్రైవ్ అని ఒక్కటే గోల వీళ్ళదైతే. ఇక్కడ కారు, జీపు రిమోట్ తోటి హ్యాండిల్ చేస్తారు కదా, అవి పిల్లలు ఆడుకోవడానికి, వాళ్ళకి టాయ్స్ ఇవన్నీ బాగున్నాయి. ఇంకా లాస్ట్ కొద్ది రోజుల ముందు కొంచెం ట్రెండ్ అయింది కదా, మనం నిల్చొని ఉంటే సెల్ఫీ స్టిక్ తోటి ఇట్లా రౌండ్గా మన వీడియో తీసుకుంటుంది. దాన్ని ఏమంటారో నేమ్ అయితే మర్చిపోయినా, గుర్తులేదు. ఇక్కడ పిల్లలు ఆడడానికి అయితే బాగుంది. ఇట్లా పైకి ఎక్కుతున్నారు, పైకి ఎక్కి మళ్ళీ కిందికి జారుతూ ఆడుకుంటున్నారు పిల్లలైతే. ఇక్కడ జెయింట్ వీల్ ఉంది. అబ్బా, ఇది చూస్తేనే భయం అవుతుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేసారా, ఎప్పుడైనా ఎక్కిరా? నేనైతే ఇంత పెద్ద జెయింట్ వీల్ అయితే ఎప్పుడు ఎక్కలే. నేను ఒకసారి ఎక్కిన కానీ చిన్నది, ఇంత పెద్దది కాదు. నాకైతే అది చూడగానే అమ్మో, అది ఒకసారి పైకి వెళ్ళగానే అది ఆగిపోతే ఎట్లా అని ముందే అనుకొని భయపడతాను నేనైతే. కిడ్స్కి మాత్రం బాగుంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ అట్లా వాటర్ గేమ్స్, వాటర్లో ఇట్లా సైక్లింగ్ లాగా దొక్కితే ఇట్లా మూవ్ అవుతా. టైగర్ ఎక్కి సారీ చేసే అంత సీన్ మనకు లేదని అట్లా టాయ్స్ మీద కూర్చోబెట్టి పిల్లల్ని ఆడిపిస్తున్నారు. ఇది చూసారా ఎంత స్పీడ్గా తిరుగుతుంది. ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉండే వాళ్ళు, ఏదైనా నాలాగా భయపడే వాళ్ళు అయితే హార్ట్ అటాక్ వచ్చానే చచ్చిపోతారు, అంత స్పీడ్గా తిరుగుతుంది. ఇక్కడ పిల్లలు జంప్ చేస్తూ ఆడుకుంటున్నారు. ఇదేం ఆనందమో నాకైతే ఇప్పటికి అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి ఉంటుంది. జాతరలలో కూడా ఒక్కటే దుంకుతారు, అట్లా తిన్నది కూడా బయటకు వచ్చేటట్టు దుంకుతారు. అందులో అయితే ఏం హ్యాపీనెస్ ఉంటుందో నాకు ఇప్పటికి అర్థం కాదు, ఈ పిల్లలది మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్స్ చూడండి, మరి మామూలుగా ఉండవు మావైతే. లోపలికి వెళ్ళడానికి మేమైతే సన్నిగాడైతే, నువ్వు పిన్ని వెళ్ళిరారమ్మా, మేము బయట ఉంటాం కానీ మీరు వెళ్ళిరాని, నాకు భయం అయితే. ఇట్లా సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, ఇవి సౌండ్స్ తప్ప అందులో ఏం భయం లేదు అసలుకి. మేము మాత్రం ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. మేము వేరే ఇంతకుముందు ఒక వీడియోస్ చూస్తుండే ఎప్పుడో, అందులో అయితే ఇట్లా మీద పడడము, లేకపోతే ఇట్లా పట్టుకున్నట్లు ఉండడము, సడన్గా చెయ్యి ఇట్లా పట్టుకున్నట్టు ఉండడం, అట్లా అన్నీ అనుకున్నాం. కానీ అక్కడ ఏం లేదు. బోన్లో పెట్టి ఉండడం వల్ల మాకేం భయం అనిపించలేదు అస్సలకే. మా అమ్ములకి సన్నిగాడు చెప్తున్నాడు, అది పట్టుకోకు, ఆ స్టీరింగ్ పట్టుకో, అందులో ఏమి నొక్కకు, గట్టిగా పట్టుకో, కింద పడతావు అన్నీ. అసలు ఆమె మాత్రం అవి ఏవి పట్టించుకోకుండా ఆమె ఎంజాయ్ చేస్తుంది. మా అమ్ముల వెనుక కూడా ఇంకో చిన్న పాప ఉంది. ఆ పాప కూడా ఎంతో క్యూట్గా కూర్చుంది. స్టీరింగ్ వదిలేసి మీరే డ్రైవ్ చేయండి అన్నట్టు సైలెంట్గా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఆ పాప కూడా. ఇది చూసారా ఈ గేమ్? మేమైతే ఎందుకులే అనవసరంగా మనీ బొక్క అనుకొని నేను మా చెల్లి లైట్ తీసుకొని వచ్చేసినాం. ఇంకా పక్కన వెళ్తే అన్ని గేమ్స్ ఉన్నాయి. ఇట్లా బాల్స్ తోటి కొట్టడము, ఇంకా గన్ తోటి బుల్లెట్స్ కొట్టడం, బెలూన్స్ కొట్టడము, అవన్నీ ఉన్నాయి. దీని పక్కన ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ అందులో కొన్ని బాల్స్ ఇస్తున్నారు. ఒక వుడ్ తోటి ఏదో ప్రిపేర్ చేసి అందులో నెంబర్స్ పెట్టారు. మనం ఆ బాల్స్, వాళ్ళు ఇచ్చిన బాల్స్ అన్నీ వేస్తే ఆ నెంబర్స్లలో పడతాయి కదా. అన్ని బాల్స్ ఏ నెంబర్లో పడితే అవన్నీ కౌంట్ చేస్తే వచ్చిన నెంబర్కి ఆ గిఫ్ట్ ఇస్తున్నాడు. అలా ఏం రావట్లేదు, స్పూన్స్, చాయ్ జల్లి అవే వస్తాయి.
నెక్స్ట్ ఇక్కడ ఫిష్ పెడిక్యూర్ కూడా ఉంది. అది కొందరైతే ట్రై చేస్తున్నారు. ఇదైతే మాత్రం మొత్తం చిన్నపిల్లలు ఆడుకోవడానికైతే బాగుంది. పెద్దవాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. చిన్నపిల్లలకైతే అన్ని గేమ్స్ ఆడుకోవడానికి వాళ్ళకి సమ్మర్‌లో కొంచెం అలా బయటికి తీసుకెళ్ళి ఆడిపిస్తే పిల్లలు కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు ఎప్పుడు ఇంట్లో ఉండకుండా. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎళ్లి ఒక లుక్కేసి రండి ఒకసారి ఎట్లా ఉందో. నెక్స్ట్ ఇప్పుడు మా సన్నీ టర్న్ వచ్చేసింది. వాడు చూడండి ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతాడో. వాడికి ఒకసారి హాయ్ చెప్పరా వీడియోకి అని చెప్తే వాడు ఎట్లా ఫీల్ అవుతున్నాడంటే, జరుగురి పక్కకు జరుగురి ఫస్ట్, అడ్డొచ్చిర్రంటే అందరి పని అయిపోతుంది, గుద్ది పడేస్తా అందరినని అనుకుంటూ స్టీరింగ్ పట్టుకొని వాడే డ్రైవ్ చేస్తున్నాడు. చూడండి ఎట్లా తోలుతున్నాడు. ఇంకా ఫుల్ ఖుషీగా, ఎంత స్మైల్ పోతలేదు ఫేస్లో నుంచి అస్సలకే, ఇట్లా వెలిగిపోతుంది ఫేస్ మా సన్నిగాడిది మాత్రం. చూడండి ఒకసారి. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత వాడి ఫీలింగ్, ఆపుర్రా నాయన ఇంతసేపు తిప్పుతారు, ఇంకెన్ని రౌండ్లు తిప్పుతారా నాయన, ఇంకా ఆపుతలేరు, ఎన్నిసార్లు తిరగాలరా నేను, మా ఊరికి కూడా ఇంతసేపు పోలేదట్టుంది మా కార్లో కూర్చొని, ఆపుర్రా రే ఆపుర్రా అట్లా అనుకుంటూ ఫైనల్గా మాత్రం మా ముఖంకి ఒక హాయ్ పడేసిండు. అట్లా చూడండి ఒకసారి. నెక్స్ట్ అయితే అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఒక ట్రైన్ ఎక్కారు. మరి ఆ ట్రైన్ ఎక్కి ఎక్కడికి వెళ్తారో చూద్దాం. ట్రైన్ ఎక్కి చుక్ చుక్ రైలు వస్తుంది, పక్కకు పక్కకు జరగండి, ఆపిన కాడ ఎక్కండి, లడ్డు మిఠాయి కొనిపిస్తా, చల్లని కాఫీ తాపిస్తా, హైదరాబాద్ పంపిస్తా. అయ్యో హైదరాబాద్నేగా ఉన్నది, ఇంకా పంపించేది ఎక్కడికి కదా. ఇన్ని రోజులకైతే ఈ సాంగ్ వీళ్ళకి సెట్ అయింది అనుకుంటున్నా నేను. మీకు ఎవరికైనా తెలుసా ఈ సాంగ్? మా చిన్నప్పుడు అయితే ఒకరినొకరు పట్టుకొని ఇట్లా వెనకాల నుండి చిక్ చిక్ రైలు వస్తుంది అని పాడుతూ ఆడుకునేటి వాళ్ళం మేము. మీకు ఎవరికైనా ఏమైనా మెమొరీ ఉందా ఈ సాంగ్ గురించి? ఉంటే ఎలాంటి మెమొరీస్ ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా మొత్తం షాపింగ్. ఇంకా లేడీస్కి ఇష్టమైనది ఏముంటుంది? టాప్స్ ఉన్నాయి ఇక్కడే, చూడీదార్స్, శారీస్ కూడా ఉన్నాయి. ఓన్లీ టాప్స్ డ్రెస్ మెటీరియల్సే కాదు, ఇక్కడ నైట్ వేర్స్, టీషర్ట్స్, జీన్స్, ప్లాజోస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి మాత్రం టాయ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అంటే బ్యాంగిల్స్ అయినా కానీ, చైన్స్, ఇంకా వ్యాలెట్స్, చిన్నపిల్లలకి హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇట్లా చాలా ఉన్నాయి. ఈ మిరపకాయలు జ్యూస్ అయితే నేను ఫస్ట్ ఏంటివి తోరణాల్లా కట్టారనుకున్నాను నేనైతే. చెప్తావా వీడియోలో మంచిగా ఉందని? ఫుడ్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది, టేస్ట్ మాత్రం అంతంత మాత్రమే ఉంది, అంత ఏం బాగాలేదు టేస్ట్ అయితే, మాకైతే నచ్చలేదు. నెక్స్ట్ ఇక్కడ అంతా చైనా బజార్ అనమాట. బయట దొరుకుతాయి కదా 10 రూపీస్కి 20 రూపీస్కి అన్ని ప్లాస్టిక్, అన్నీ చాలా తక్కువ క్వాలిటీలో ఉంటాయి కదా చైనా బజార్లో. అవే ఇవి సేమ్ చిన్న వ్యాలెట్స్, టంబ్లర్స్, ఇట్లా బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి. మా అమ్ములు సని ఆడు వాళ్ళకి కావాల్సిన ఏంటో కొనుక్కున్నాడు. మా అమ్ములకైతే